ఏమి నా ఐశ్వర్య, ఏమి నా రాజ్యం ఇది. ఇంత పెద్ద రాజ్యం ఈ లోకంలో ఎవరికి లేదు. రాజ్యంలో అన్నిటికంటే పెద్ద రాజ్యం నాది. ఎక్కడన్నా ఇంత సైన్యం మీద రాజ్యం ఉందా? లేదు, నా దగ్గర ఉంది. ఇంత రాజ్యం పెట్టుకొని కూడా ఈ రాజ్యాన్ని పరిపాలించే వారసుడు నాకు నేనే. ఏం చేయాలి, ఏం చేయాలి? ఒక పని చేస్తా. ఇటు తిరుగు. నా రాజ్యంలో నాకు నా తర్వాత ఈ ఆస్తిని పరిపాలించే వాళ్ళే లేరు, ఈ రాజ్యాన్ని చూసుకునే వాళ్ళే లేరు. ఆస్తిని కూడా నేను ఏం చేస్తాను? ఏదో ఒకటి ఆలోచించాల్సి వస్తుంది. ఒక పని చేస్తా. ఎవరెక్కడ రాజ్యంలో ఉన్న యువకులందరినీ పిలవమని చెప్పు. వాళ్ళకి నేను పరీక్ష పెట్టి ఎవరు రాజు అవుతారో నేను చూస్తాను. తొందరగా ప్రవేశపెట్టు వాళ్ళని. వేరే మైక్ తీసుకో. అస్సలు రావట్లేదు. వాయిస్ రావట్లేదు. సరైన పట్టాలు లేవు, సరైన డబ్బులు లేవు, ఇంత తెలివైన వాడిని కాదు, నాకే ఒక్క శాస్త్రం కాదు, ఏమి చదువుతుంది. రాబోయే రాజు చేస్తారా లేదు రాజు ఏం జరుగుతాయి ఒక పరీక్షలు. అయ్యా కొంచెం దానం ఇవ్వయ్యా. అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా. అయ్యా అయ్యా ఇవ్వయ్యా. అయ్యా దానం ఇవ్వయ్యా.
సెంటర్కి రండి. డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. చాలా శాస్త్రాలు అయ్యా కనీసం మీ దగ్గర ఉన్న దానం ఉంటే ఇవ్వయ్యా. అయ్యా 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 దానం ఇవ్వయ్యా. అయ్యా దానం ఇవ్వయ్యా. ఇప్పుడు కూడా దానం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. డబ్బులతో బట్టలు కొనుక్కున్నాను. చిన్న బట్టలు ఈ బట్టలతోనే రక్షణ కదా. నాన్నగారు బాబాయ్ చేస్తారు. అయ్యా ఎవరన్నా దానం ఉంటే ఎంతకంటే చదువుకుంటున్నాను. నాన్నగారు పిల్లలకి బట్టలు కూడా వేసుకోవడానికి ఏమంటారు నాన్నగారు సార్ కనీసం అయ్యన్నా ఇవ్వయ్యా ప్లీజ్ అయ్యా. అట్లాంటి బట్టలు పరీక్షిస్తాను. ప్లీజ్ అయ్యా. పరీక్ష నిర్వహణ చూస్తున్నాము. గట్టిగా చెప్తారు. ఇద్దరు కూడా పరీక్ష వచ్చింది. ఇప్పుడు అమ్మాయి వచ్చిందా? చదువుతున్నారా? నేనేం చదువుతాను కానీ నేను కొత్త హెయిర్ స్టైల్ కొత్త బట్టలు అవన్నీ అదే చదువుతున్నాను. తెలుగు శాస్త్రం మొత్తం నువ్వే తింటున్నావు కొత్త బట్టలు ఏం కొనుక్కోలేదా? సరే నా తర్వాత నా రాజ్యానికి అవ్వబోయే రాజు ఎవరో తెలుసుకోవాలనుకున్నాం మీ అందరికీ. నా తర్వాత నా రాజ్యానికి అవ్వబోయే రాజు ఈ ముగ్గురిలో ఇతరు కాదు. ఎందుకంటే అతనికి నేను నిన్న భిక్షం అడిగితే అతను నాకేమి ఇవ్వలేదు. హీరో లాగా ఉన్నావు అనేసి నీకు అహంకారం. నువ్వు వెళ్ళిపో. ఇక నువ్వు అన్ని చదువుకున్నావు కానీ జ్ఞానం ఇచ్చే హృదయం నీకు లేదు. నువ్వు కూడా రాజులాగా అవ్వలేదు. నువ్వు కూడా వెళ్ళిపో. నా తర్వాత నా రాజ్యాన్ని పరిపాలించే నువ్వే. ఎందుకంటే నా తర్వాత నువ్వే రాజుగా అవ్వగలుగుతావు. ఎందుకంటే నీకు అందరికీ జ్ఞానం ఇచ్చే హృదయం ఉంది. నా తర్వాత ఇంత పెద్ద రాజ్యాన్ని నువ్వే ఇవ్వగలిగే శక్తి నీకు ఉంది. అందుకని నా తర్వాత అవ్వబోయే రాజు నువ్వే. ఇంకా నువ్వు అందరికీ నాయకత్వంగా ఉండగలుగుతావు కాబట్టి ఇదిగో నీ నాయకత్వం ఉంగరం.